హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు మనము ఫస్ట్ టైం చేసినా కూడా ఎంతో మృదువుగా ఎంతో ఈజీగా చేసుకునే జొన్న రొట్టెలు చూద్దాము. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. నేను చెప్పే మెథడ్లో చేశారంటే ఫస్ట్ ముందుగా మీరు ఈ వీడియో ఫుల్గా చూసేయండి. ఫస్ట్ మనం జొన్నలను ఆడిచ్చి ఇలా పిండి రెడీ చేసుకోవాలి. ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత దీనిని జల్లించుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వీటిని మరిగించుకుందాము. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఒక 2 గ్లాసుల పిండిని ఇందులోకి కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి కాకుండా చల్లినట్టుగా వేసుకోండి, ముద్ద కట్టకుండా ఉంటుంది. మంటని స్లిమ్లో పెట్టుకొని ఇలా పిండి అంతా కొంచెంగా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా పిండి అంతా వాటర్లో బాగా పట్టే వరకు బాగా కలిపేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టేయండి. ఆఫ్ మాత్రం చేయకండి, సిమ్లోనే పెట్టి పిండి అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. చూసారు కదా, చూపించే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వాటర్ అంతా పిండికి పట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇలా పక్కకు తీసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా పిండిని బాగా కలపాలండి. సాగదీస్తూ ఒక 5 మినిట్స్ అయినా సరే బాగా కలపాలి. చూపించే విధంగా కొంచెంగా మీకు అంత వీలు కాకుంటే కొంచెంగా ప్లేట్లోకి సపరేట్ తీసుకొని పిండినంతా బాగా కలపాలి. అదుముతూ బాగా సాగే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనము గోధుమ పిండి ముద్ద ఎలా అయితే వస్తుందో అలా రావాలండి మన చేతికి. అంతవరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇంత మెత్తగా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. పిండి కొంచెం మెత్తగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఒక మూత కవర్ చేసుకోండి, పిండి ఆరిపోకుండా. ఆరిపోయిందంటే కొంచెం వేడి నీటిని చేతికి అనుకొని మళ్ళీ కొంచెం కలుపుకొని ఇలా మెత్తగా ఉంటలాగా చేసుకొని మనం అట్లకాడు ఉంటుంది కదా, అదే రొట్టెలు తిక్కే కట్టి ఉంటుంది కదా, దాంతోనే ఈజీగా తిక్కేసుకోవచ్చండి. గోధుమ రొట్టెలు ఎలా అయితే తిక్కేసుకుంటామో అలానే తిక్కేసుకోవచ్చు. నేను చూపించే ఈ మెథడ్లో మీరు కనుక చేశారంటే చేత్తో ఒత్తే పని లేదు. మనం గోధుమ రొట్టెలు ఒత్తుకుంటాం కదా, ఆ కట్టితోనే మనకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ఒత్తుకోవచ్చు. పొడిపిండి చల్లుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మీకు రౌండ్ షేప్ రావాలంటే ఇలా తిక్కేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెను కొంచెం గట్టిగా రొట్టె మీద ప్రెస్ చేస్తే సైడ్స్ ఎడ్జెస్ అంతా తీసేసుకుంటే రౌండ్ షేప్లో వస్తుంది. నాకు ఇలా ఉన్నా పర్లేదు, అందుకే నేనేం అలా చేయట్లేదు. మీకు రౌండ్గా షేప్ రావాలంటే ఇలా అంతా తిక్కేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్రెస్ చేయండి, రౌండ్ షేప్ వస్తుంది. ఎడ్జెస్ అన్నీ తీసేయండి. ఇలా తిక్కేసుకున్నాక పెనం బాగా హీట్ అవ్వాలి. అలా హీట్ అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని చిన్నది వాటర్లో డిప్ చేసి ఇలా పైనంతా రొట్టెకి తుడవాలి. ఇలా వాటర్ అన్నీ అప్లై చేసి ముందు ఒక సైడ్ అంతా కాల్చుకుందాము. ఈ రొట్టెలు పొంగుతూ నార్మల్ చపాతీ ఎలా పొంగుతుందో అలా పొంగుతూ చాలా స్మూత్గా వస్తాయండి. నేను చెప్పే విధంగా చేసుకోండి. ఇవి కాటన్ క్లాత్లో ఫోల్డ్ చేసి పెట్టుకుంటే 2 డేస్ అయినా సరే బాగుంటాయండి. మెత్తగానే ఉంటాయి, ఏమీ పాడవ్వవు. చూసారు కదా, 2 వైపులా ఇలా బాగా కాల్చుకోవాలి. పొంగుతూ వస్తాయండి. ఇవి చాలా స్మూత్గా కూడా ఉంటాయి. ఒకసారి నేను చెప్పే విధంగానే చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారు.
ఇలాగే అన్ని రొట్టెలను కూడా కాల్చేసుకుందాము. కొంతమందికి జొన్న రొట్టెలు చేయడం అస్సలు రాదు కదండి, కానీ తినాలనిపిస్తుంది. అలాంటి వారు ఇలా నేను చెప్పిన మెథడ్లో చేసుకున్నారంటే మీకు తట్టే అవసరం ఉండదు. మనం చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అంతే ఈజీగా జొన్న రొట్టెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఒక 2 days అయినా సరే నిల్వ ఉండాలంటే ఒక కాటన్ క్లాత్లో ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. మామూలు మనం బాక్స్లో పెట్టుకున్నా కూడా సాఫ్ట్గానే ఉంటాయి, కానీ కాటన్ క్లాత్లో అయితే ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి.